అయిపోయింది. రోజు రోజుకు ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఇసుక మేటలు వేస్తే అక్కడ యథేచ్ఛగా వాలిపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి మంజీరా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఆరేపల్లి గ్రామ సమీపంలో వెలిసినటువంటి ఇసుక మేటలను యథేచ్ఛగా రాత్రికి రాత్రి తరలింపు ప్రక్రియ చేపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులైతే లబోదిబమంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆరేపల్లి గ్రామానికి సంబంధించి కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇసుక మేటలు వెలిసినటువంటి నేపథ్యంలో అసలు ఇసుకాసులు ఏ రకంగా వాలిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ వాగులో, ఈ మంజీరా నదివాహక ప్రాంతంలో ఇసుక ఎలా తరలిస్తున్నారు అనేటటువంటి విషయాలకు సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇసుకాసులు ఏ రకంగా వాలిపోతున్నారు, ఎలా తరలిస్తున్నారు ఇక్కడ ఇసుకను? ఇసుకను ప్రభుత్వ పనుల పేరిట అక్రమంగా రవాణా చేస్తూ టైం లేదు, టేబుల్ లేదు. రాత్రి 2 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు జిల్లా సరిహద్దులను దాటిస్తూ అక్రమంగా 8,000 నుంచి 10,000 రూపాయలకు ఒక ట్రాక్టర్ అమ్ముకుంటున్నారు. దీని మీద పంట పొలాలు పోయి రైతులు నష్టపోతే లబోదీపం అంటే ఈరోజు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందన ఏమీ లేదు. అధికారుల హస్తం ఉంది, దీంట్లో చేతివాటం ఉంది. కాబట్టి ఇసుక అక్రమ రవాణా అవుతుంది. దీనికి హద్దులు లేవు, టైం లేదు, టేబుల్ లేదు. రాత్రి అంతా ఇసుక రవాణా అవుతున్నది. దీని మీద చర్యలు కఠినమైన జిల్లా కలెక్టర్ గారు, బాన్స్వాడ సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ గారు దీనిపై తొందరగా స్పందించి దీన్ని అరికట్టాలా. ఏదైతే ఇసుక అక్రమ రవాణా ఉందో దీనికి అరికట్టాలని మేము రైతులకు పదే పదే కోరుతున్నాం. ఇసుకను ఏదైతే పంట పొలాలు ఉన్నాయో వాళ్ళు సొంత లాభానికి కూడా తీసుకపోవచ్చు. వీళ్ళు ఏమన్నా పరిస్థితి కట్టేది ఉంటే చేస్తే, వీళ్ళు అక్రమంగా ట్రాక్టర్ల ఇసుక రవాణా చేస్తూ లారీలలో లోడ్ చేస్తూ జిల్లా సరిహద్దుల అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అక్రమ రవాణా చేస్తూ దీనికి హద్దుబద్దు లేదు. దీనిపై అధికారులు స్పందించి తక్షణమే ఈ గనుల శాఖ వారు కూడా దీనికి తొందరగా చర్య తీసుకోవాలి. మళ్ళీ అంటే రెవెన్యూ కానీ పోలీస్ సిబ్బంది కానీ దీని మీద నిఘా పెట్టి దోషులను, ఎవరైతే దొంగలు ఉన్నారో ఇసుక దొంగలు, వాళ్ళని అరికట్టాలని. రాత్రే ఇక్కడి నుంచి కొత్తగా 10-20 ట్రాక్టర్ల ఉసుక పోయింది. మళ్ళీ అంటే దీని మీద ఎలాంటి స్పందన లేదు. ఆదివారం లేదు, శనివారం లేదు, హాలిడే లేదు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. సాగు తీసుకొని ఏదైతే గవర్నమెంట్ హాలిడే ఉంటుందో అదే రోజు ట్రాక్టర్లు నింపుకుంటూ జిల్లా సరిహద్దులు దాటిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపై గట్టిగా నిఘా ఉంచి గనుల శాఖ కానీ జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. అంటే ఇసుక మేటలు ఏ రకంగా వెలిసాయి, ఎంత మేరకు వెలిసాయి అంటే అధికారులకు తెలిసే జరుగుతుందా, అధికారులకు తెలవడం జరుగుతుందా? మరి ఇసుకాసులు ఇంత రెచ్చిపోతుంటే రాత్రి పగలు ఇసుక అక్రమణ చేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? అధికారులు దీని మీద స్పందన లేదు. ఒక ఇల్లు కడితే లిమిట్ ఎంత ఉంటుంది, ఆ టైంలో ఇవ్వాలి. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద అక్రమంగా రాత్రి 4 గంటల వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మరి దీని మీద ఎంఆర్ఓ గారు కానీ, దీని మీద ఏ అధికార యంత్రాంగం కానీ, గనుల శాఖ కానీ దీని మీద తొందరగా చర్య తీసుకునకపోతే పరిస్థితులు చాలా సీరియస్ అయితే మేము మనవి చేస్తున్నాం. అంటే ఇసుక అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? ఒక రైతుగా మీ పొలాలలో ఇసుక మేటలు వేసినటువంటి నేపథ్యంలో యాక్చువల్ గా నిబంధనల ప్రకారం మీరు ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఇసుక మేటలు తొలగించేందుకు. అవేమి లేకుండా మరి మీ పంట పొలాల్లోకి వచ్చి వాళ్ళు ఇసుక మేటలను తరలించకపోతున్నారంటే మరి అధికారుల కనుసల్లో నడుస్తుందని మీరు భావిస్తున్నారా? మరి అధికారుల కనుసన్నల్లోనే, అధికారుల చేతి వాటంతోనే ఇసుక అక్రమ రవాణా అవుతుంది. హద్దుబద్దు లేదు. పంట భూములు పోయి ఈ రోజు 35 సంవత్సరాలు గడిచినా మళ్ళా కొత్తగా పోయినాయి మొన్న భూములు 20 గేట్లు ఇడుస్తాయి. దాని మీద ఈ రోజుకి హైకోర్టులో కేసు ఉన్నది. ఆల్రెడీ ఈ భూముల మీద కేసు ఉన్నది. కేసు ఉన్నా కానీ అక్రమంగా అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు తొందరగా దీని మీద స్పందించి రైతులకు న్యాయం చేయాలని నేను కోరుతున్నా. అంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అంటే దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? స్థానిక ఎంఆర్ఓ, నిజాం సార్ ఎంఆర్ఓ ఏమైనా పర్మిషన్ ఇచ్చారంటారా? ఇందిరమ్మ ఇండ్ల పేరిట పర్మిషన్ అంటే ఇందిరమ్మ ఒక ఇంటికి ఎంత ఇసుకపోతుంది, లిమిట్ ఎంత, పగలు ఏ టైం తోటి ఏ టైం తీసుకుపోవాలా ఇసుక, చట్టం ప్రకారం దానికి ఇందిరమ్మ ఇండ్లకు పర్మిషన్ ఉంటది. అగాధం 24 గంటలు ఇసుకపోతే దానికి బాధ్యులు ఎవరు? ఇసుకాసురులు ఇవాళ బకాసురులు అయిపోయినారు. ఇవాళ దాని మీద ప్రభుత్వం ఏం చేస్తున్నది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు?
సో మొత్తం మీద చూసాం కదా, ఇసుకాసురులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. తమ పంట పొలాలలో వేసినటువంటి ఇసుక మేటలను తరలించేటటువంటి క్రమంలో భూ బకాసురులు అవతారం ఎత్తినటువంటి ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక గరీబోనికి, నిరుపేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకేదైనా ఒక గోడ నిర్మించుకోవాలంటే, ఒక బంజేజ్ ఇసుక కానీ, ఒక ట్రాక్టర్ ఇసుక దొరకాలంటే అతి కష్టం అవుతున్నటువంటి ఈ వేళ ఇసుక మేటలు వేసినటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ పరివాహక ప్రాంతమైనటువంటి మంజీరా నది పరివాహక ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఆరేపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి 20 బెడ్లు అంటే 20 గేట్స్ కింద ఉన్నటువంటి ఇసుక మేటలను పూర్తి స్థాయిలో భూ బకాసురులు అవతారం ఎత్తిన విధంగానే ఇసుకాసురుల అవతారం ఎత్తి మరి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు తెరలేపడంతో పాటు బవర్లు రాత్రి లేదు పగలు లేదు, రాత్రి అనక పగలనక యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకున్న పాపన పొలదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినటువంటి వ్యక్తులపై కావచ్చు, ఆ ఇసుకాసురులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలంటూ, అదే సందర్భంలో ఇసుక మేటలు వేసినటువంటి తమ పంట పొలాలను అధికారులు గుర్తించి ఇసుక మేటలు తరలించేందుకైతే తాము ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మాత్రమే ఇసుక మేటలను తరలించేందుకు అధికారులు కూడా అందుకు సంసిద్ధమై ఉండాలంటూ వారు ఒక విన్నపం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొంత కాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక అధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపన పొలదంటూ కూడా రైతులు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇసుక పూర్తి స్థాయిలో, భారీ స్థాయిలో రేయింబవలు తరలిపోతున్న నేపథ్యంలో ఒక ప్రాంతంలో వెళ్లి డంపు చేస్తూ హైదరాబాద్ కు లార్ల సాయంతో తరలిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదంటూ కూడా వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం స్పందించాలి. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు మండల స్థాయి అధికార యంత్రాంగం స్పందించాలి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే దిశగా అధికార యంత్రాంగం చొరవ చూపాలని మనము ఆశిద్దాం.